థర్టీ ఇయర్స్కి సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా? సో ఈ ఇయర్స్ ఏజ్ అనేది కొంచెం సేపు పక్కన పెట్టి తర్వాత ఎలా రావ ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. దానికంటే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. జనరల్గా స్టూడెంట్ పొద్దున ఆర్ ప్రీవియస్గా కూడా కొంతమంది స్టూడెంట్స్ నేను సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్నాను, ఒకవేళ నేను కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇంకా మీరు కోర్సే జాయిన్ అవ్వలేదు, రైట్? కోర్స్ జాయిన్ అవ్వకముందే నేను సాఫ్ట్వేర్ ఒకవేళ జాబ్ తెచ్చుకోకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తానండి. నేను ఈరోజు కాన్ఫిడెన్స్తో ఉన్నా కానీ రియాలిటీ మాట్లాడుకుంటే ఒక బీటెక్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక, ఎంబీఏ అయిపోయినాక, ఎంటెక్ అయిపోయినాక స్టూడెంట్కి జాబ్ తెచ్చుకోవడం అంటే జాబ్ తెచ్చుకోకపోతే ఏమవుతుందో అని చెప్పి విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పడ్డ వాళ్ళు నేను కూడా ఉన్నాను. దానికి నేనేం ఎగ్జామ్షన్ కాదు, నేనేం పైనుంచి ఊడిపడలేదు. కాకపోతే నేను ఒకటి చెప్పాలనుకుంటే ఏంటి అంటే, మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా చిన్న విషయం. మీరు దిగకముందే, మీరు ఈ సీలో ఈత కొట్టక ముందే, స్విమ్ చేయడం ముందే, దిక్క ముందే, అడుగు పెట్టక ముందే నేను కొట్టుకోకపోతే ఏందా నా పరిస్థితి అని చెప్పి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఫస్ట్ జనరల్గా కోర్స్ నేర్చుకోవడం అంటే బేసిక్ స్విమ్మింగ్ నేర్చుకోవడం. నేర్చుకున్న తర్వాత మీరు అడుగు పెట్టండి, మీకే ఆటోమేటిక్గా మీ లైఫ్ ప్రాణం విలువ ఏంటో తెలుస్తుంది, మీ కెరియర్ విలువ ఏంటో తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళిపోతారు. మీరు స్టార్ట్ చేయకముందే నా వల్ల అవుతుందా, నాకు ఇంగ్లీష్ రాదు, ఇట్ డజంట్ మ్యాటర్. యూఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ల్యాప్టాప్ ఆ సిస్టమ్తో కానీ కంప్యూటర్తో కానీ మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడరు. మీరు మాట్లాడేది టెక్నికల్ నాలెడ్జ్, కోడింగ్తో, రైట్? మీరు కోడింగ్ నేర్చుకోండి. ఇంగ్లీష్ ఎందుకు? పక్కన వాళ్ళతో మాట్లాడడానికి, కొలీగ్స్తో మాట్లాడడానికి, మీరు వర్క్ని అర్థం చేసుకోవడానికి, మీ వర్క్ చేసిన వర్క్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఆబ్వియస్గా మీరు ఒక చాలా మంది గమనించారో లేదో, మనకి సబ్జెక్ట్ మీద పట్టుందంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి పెద్ద ఇబ్బంది పడదు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చు. మనం ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫ్రమ్ ఎల్కేజీ అన్వర్డ్స్, యూకేజీ అన్వర్డ్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్, రైట్? ఆఫ్టర్ దట్ ఏంటి, ఇన్ ఎవ్రీ క్లాస్ వీ హ్యావ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ప్రతి ఒక్క క్లాస్లో ఉంటుంది. యూ జస్ట్ థింక్ అబౌట్ దట్. అంటే ఇంగ్లీష్ ఉంటుంది, మనం ఎప్పుడు మాట్లాడడం, ఒకవేళ మాట్లాడితే పక్కన వాళ్ళు అరే ఇంగ్లీష్లో మాట్లాడారు ఎక్కడి నుంచి చూడపడ్డారా అని చెప్పి ఈ సిచ్యువేషన్ అనేది ఒక్కొక్కటి ఏంటి అంటే మన పల్లెటూరులో, చిన్న చిన్న టౌన్స్లో ఇది కామన్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొన్ని స్కూళ్ళలో, కాలేజీలో కూడా, సిటీల్లో ఉన్న స్కూల్లో, కాలేజీలో కూడా ఇది కామన్. ఒక విషయం, ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మన ఇండియన్ సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందంటే, అంటే మెజారిటీ చెప్తున్నానండి, అందరూ అని కాదు, మెజారిటీ పీపుల్, మన ఇక్కడ సొసైటీలో ఉన్న మెజారిటీ పీపుల్ ఇంగ్లీష్ వస్తే వాడు పైనుంచి చదివి ఊడిపడ్డట్టు. సగం ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. మాట్లాడడం తప్పు లేదు, ఖచ్చితంగా కొంచెం స్టైల్గా ఉంటుందని మాట్లాడతారు. కానీ అవతల వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే వేస్ట్ అన్నట్లు చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీరేమైనా కాల్ సెంటర్లో పనిచేస్తున్నారా? మీరేమైనా కాల్ సెంటర్లో యూఎస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేస్తారు? ఇంగ్లీష్ అనేది జస్ట్ లాంగ్వేజ్, బీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాం, ఏది 30 ఇయర్స్ కాదు, దిక్క ముందే మీరు నాకు జాబ్ రాదేమో, నాకు ఇంకోటేమో అని చెప్పి ఎప్పుడు ఆలోచించద్దు, రైట్? నెక్స్ట్ 30 ఇయర్స్కే జాబ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వచ్చా? 100% ఎంట్రీ ఇవ్వచ్చు. బట్ ఈ కొన్ని కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు ఏంటి అనేది మీరుతో మాట్లాడిన తర్వాత నేను ఆ కోర్సు గురించి చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు అందరికీ తీసుకొచ్చి ఇదే కోర్స్ నేర్చుకోండి, ఇదే కెరీర్ గ్యాప్ ఉన్న ఇదే కోర్స్ నేర్చుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కోడింగ్ డిఫికల్టీ చూడాలి, మన ఇంట్రెస్ట్ చూడాలి, ఎవ్రీథింగ్ మనం చూడాలి. 30 ఇయర్స్ కాదు, 35 ఇయర్స్ కూడా సాఫ్ట్వేర్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు విత్ నో ప్రాబ్లం ఆన్ దట్, రైట్? కాకపోతే మీతో మాట్లాడిన తర్వాత
మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది, ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, దాన్ని బట్టి మనం ఏ కోర్స్ తీసుకుంటే మనం త్వరగా ప్లేస్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని చెప్పి మనం ఒక క్లారిటీ ఇవ్వగలుగుతాం. మోర్ ఓవర్ దెన్ చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, మెసేజెస్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. కాల్స్ తగ్గించి మాకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఏంటి అంటే హైదరాబాద్కి వచ్చి మీరు ఎలాగో కోర్స్ జాయిన్ అవ్వాలి, ఇక్కడికి రండి, మీకు ఒక క్లారిటీ ఇస్తా. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడి రైట్ ఇతను చెప్పింది రైటా కాదా అని టేక్ సమ్ మోర్ డేస్. వచ్చి హైదరాబాద్లో దిగంగానే వెంటనే కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి అలా కాకుండా వచ్చిన తర్వాత డూ సమ్ హోంవర్క్, కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి. నేను చెప్పిన విషయాలు వ్యాలిడ్ పాయింట్స్ మీకు అనిపిస్తే తీసుకోండి. ఆ పాయింట్స్ని తీసుకొని అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేయండి. ఇంకొకటి, పక్కన వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్ వెళ్తున్నాడు బెంగళూరు, ఇంకొకరు చెన్నై వెళ్తున్నారు, అలా వద్దు. హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇట్ డజంట్ మీన్ దట్ మనం హైదరాబాద్ లో సపోర్ట్ చేస్తున్నాం కూడా హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని చెప్పి అలా కాదు. నిజంగా కూడా ఇండియాలోనే హైదరాబాద్ బాగుంది. ఇండియా వైడ్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకున్నా కానీ, దేని పరంగా చూసుకున్నా కానీ హైదరాబాద్ ఇస్ బాగుంది, రైట్. ఇంకొకటి, నాకు బెంగళూరు ఎలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైనా పర్లేదంటే డెఫినెట్లీ యూ కెన్ గో టు బెంగళూరు. ఓకే, సో డెఫినెట్ గా ఈ విషయం గురించి ఆలోచించండి. ఎస్, 30 years కి అయినా కానీ మీరు సాఫ్ట్వేర్ లోకి ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్యా సైనింగ్ ఆఫ్.